ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా. మరి యోసేపు అంకులు పెద్ద కుమారుడు బెన్నీ ప్రభా, ఈ లోకయాత్రలో ఇంతవరకు జీవించి మొన్నటి దినాన రాత్రి మీ సన్నిధి పిలుచుకున్నారు ప్రభా. ఆశ అయిన సతీమణి పాప బాబు వారిని కూడా ఆదరించండి. అలాగే అంకుల్ని, తోబుట్టులను, సుధాకర్ ఆయన ఫ్యామిలీని, అలాగే మోషే అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా బంధువర్గం, స్నేహితులు, పరిశుద్ధులు, సేవకులు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి ఇంతకుముందు ఎంతో గొప్ప అపాయం వచ్చినప్పటికీ అప్పుడు తప్పించినారు, కాపాడినారు. అందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మీ సమయంలో మీరు పిలుచుకున్నారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరిగే ఈ సమాధి కార్యక్రమం ద్వారా మహిమ తెచ్చుకోండి. అపవాది ప్రతిక్రియ లాయపరుస్తూ, బంధిస్తూ ప్రభా, కొద్ది సమయం మీ వాక్యము చదువుకొని చూసుకొని మేము వెళ్ళవలసి ఉంది, సిద్ధపరచు. అపవాది క్రియలు లయపరుస్తూ స్థలం దాసులం మమ్మును మీ రక్త ప్రోక్షణ కింద తెస్తూ ఉండి నడిపించి మాట్లాడి మహిమ పొందు. ప్రభు అయిన క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లోకమును విడిచి వెళ్ళవాలి. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సవామిచ్చటనే విడువవలెన్, సవామిచ్చటనే విడువవలెన్, విడువవలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేమీ లేదు. యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేమీ లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడచుకొనేదాము, జాగ్రత్తగానే నడచుకొనేదాము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెను. కష్టబాధలచే బ్రతుకంత నిండే, కన్నీలు నిరాశ నిస్పృహలమయము. కష్టబాధలచే బ్రతుకంత నిండే, కన్నీలు నిరాశ నిస్పృహలమయము. కరుణా కటాక్షము నమ్మేదము, కరుణా కటాక్షము నమ్మేదము, నమ్మేదము. క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము, క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెను. ఎంత వరకు ఈ భువి అందుండెదను, సైతానుతో సదా
సైతానుతో సదపోరాటమేడ శత్రుని తంత్రాల నెరిగితిమి శత్రుని తంత్రాల నెరిగితిమి ధైర్యముతోనే కొనసాగేదాం ధైర్యముతోనే కొనసాగేదాం లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా గతమునంతటిని మరచిపోయేదము గురి యొద్దకానందముతో వెళ్ళేదము గతమునంతటిని మరచిపోయేదము గురి యొద్దకానందముతో వెళ్ళేదము మార్గాన వచ్చేటి శ్రమల నుంచి మార్గాన వచ్చేటి శ్రమల నుంచి అర్హులమౌదము బహుమానముంద అర్హులమౌదము బహుమానముంద లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము నిష్కాలంకులమై శుద్ధులమై నిష్కాలంకులమై శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదాం పరిపూర్ణతను చేపట్టుదాం లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా జీవము గల ప్రభు రక్షించే మనను విమోచించి నూతన జీవమొసగే జీవము గల ప్రభు రక్షించే మనను విమోచించి నూతన జీవమొసగే కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్ కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్ త్వరగా వచ్చున్ అందుచే మనము సిద్ధపడెదము అందుచే మనము సిద్ధపడెదము లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంత అద్భుతము సౌందర్య నగరం ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంత అద్భుతము సౌందర్య నగరం ప్రభువు చెంతకు వెళ్ళేదము ప్రభువు చెంతకు వెళ్ళేదము విజయోత్సవముతో ప్రవేశించుదాము విజయోత్సవముతో ప్రవేశించుదాము లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా సర్వమిచ్చటనే విడువవలెను సర్వమిచ్చటనే విడువవలెను
ప్రార్థన. పరిశుద్ధుడా, ఇంతకు సన్నిధి ఉంచి స్తుతించే కృప ఇచ్చారు అయా. మరి వచ్చిన మా అందరితో మాట్లాడండి. సోడు బెన్ని ఈ లోకయాత్రలో లోకంలో జీవించి మరి మీ సన్నిధి పిలుచుకున్నారు. అందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ కొద్ది సమయం మీ వాక్యం చదివి మేము చూసుకొని సాగిపోనట్లుగా కృపను అనుగ్రహించు. అపవాది క్రియలు లాయపరచు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ గన్నామాన్ని హెచ్చిస్తూ ప్రభు అయిన క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రసంగి 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలైనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దాన్ని మనసున పెట్టుదురు. చాలు. కాబట్టి ఇక్కడ చదువుకున్నాం సమాధి శివాన్ని ప్రేయర్ అయినాక అని చెప్పి ఇప్పుడే వద్దని చెప్పి. ఓకే, కొద్దిసేపు దేవుని మాటలు మనం వింటాం. ఇక్కడ రాయబడి ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. ఎందుకంట మరణము అందరికీ వచ్చును అని రాయబడి ఉంది. ఈ లోకంలో మరి ఎంత గొప్ప సంపన్నుడైనప్పటికీ, దరిద్రుడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ ఎవరికి వస్తుంది మరణం? చెప్పండి. అందరికీ వస్తుంది. మన ముందు కొంతమంది వెళ్ళిపోయారు, మనం చూస్తున్నాం. కానీ మనము కూడా ఒక దినము మరి ఆ మరణాన్ని రుచి చూడవలసిందే. నేను మరణించను అని అనడానికి ఎవరికి కూడా వీలు లేదు. కాబట్టి అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు మనసున పెడతారు. కాబట్టి మనం శవాన్ని చూసినప్పుడు కొంచెం దుఃఖపడతాం. మరి ఇంతకాలము మన మధ్య ఉండి చనిపోయారు అని చెప్పి విడిచి వెళ్ళినారని ఆ దుఃఖము మరి దుఃఖపడుతూ ఉంటాం. బెన్నీని నేను ఇక్కడ పెళ్ళి జరిగింది, మీలో కొంతమంది వచ్చారు. అది నేను చివరిగా అతన్ని కలిసిన, దాని తర్వాత కలవలేదు. మంచిది. ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెడతాము అని రాయబడి ఉంది. మరణము అందరికీ వచ్చును, అది తప్పించుకోలేను. కానీ కొంతమంది వాళ్ళు ముందే వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని బైబిల్ చెప్తుందంటే చూడండి. ఇదే ప్రసంగి 7:17 వచనం చదువుకుందాం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. కాబట్టి బుద్ధిహీనంగా తిరిగి బుద్ధిహీనమైన పనులు చేసి మానవుడు దేవునికి ఇచ్చిన ఆయుష్ కంటే ఏమైతున్నాడు? ముందే వెళ్ళిపోతున్నాడు. ఎంత ఆయుష్ ఇచ్చాడు? 70 సంవత్సరం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అని మనం చదువుకుంటాం. అందును బట్టి మరి ఈ శరీరం ఇచ్చింది ఎందుకు అని బైబిల్ చెప్తుందంటే, మరి ఈ శరీరం దేవుని ఆలయముగా ఉండడానికి దేవుని ఆత్మ మనకిచ్చాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. ఆమెను కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. 1 కొరింథీ 3:16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. దేహమే దేవాలయం. కాబట్టి దేహంలో
ఎవరు ఉండాలని కోరుతున్నారంటే దేవుడు ఉండాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి కానీ దేహాన్ని ఈ దినాల్లో చాలామంది పాడు చేస్తున్నారు. తిరిగి కుదరని రోగాలు, ఎయిడ్స్ తెచ్చుకుంటున్నారు. తాగి లోపలున్న అవయవాలు చెడిపోతున్నాయి. కాబట్టి కిడ్నీలు ఫెయిల్ అయితే ఒక ఆయనకు చెప్పారు 50 లక్షలు అవుతుంది బాబు అన్న, అయినా కూడా గ్యారంటీ లేదు. కాబట్టి కిడ్నీలు పోతున్నాయి, లివర్ ఫెయిల్ అవుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త. ఎందుకు అంటే నీవు తాగకూడని తాగుతూ ఉన్నావు, తిరగకూడని స్థలాలకు వెళ్ళి తిరుగుతూ ఉన్నావు. అందుకనే నీ కాలానికంటే ముందే పోతున్నావు. కానీ దేవుడిచ్చింది ఈ శరీరము దేవుని ఆలయముగా ఉండడానికి. 1 కొరింథీ 6:19-20 మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచు. మానవులమైన మనల్ని దేవుడు సృజించింది ఆయన మహిమ కొరకు మనం జీవించాలని. కానీ నా ఇష్టం అనుకున్నావా, కష్టం వస్తుంది తర్వాత, జాగ్రత్త. కాబట్టి నా డబ్బులు నేను తింటా, తాగుతా, తిరుగుతా, మీరెవరు అని నన్ను అనవచ్చు. కానీ నీవే రేపు దేవునికి లెక్క అప్పగించుకోనవలసి వస్తుంది. కాబట్టి దేవుడు భక్తులు భక్తి చేసుకొని దీర్ఘాయుష్మంతులుగా 80-90 ఏళ్ళు వారు జీవించి లోకాన్ని విడిచిపెట్టినారు. మంచిది, ఎన్నేళ్ళు బ్రతికినా మరి చావైతే తప్పదు. కానీ చనిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్తున్నారు అనేది మానవులు చాలామంది ఆలోచించడం లేదు. ఏమనుకుంటున్నారు? చచ్చిపోయినాక తక్కెడో బిక్కెడో, గాలిలో కలుస్తుంది, ధూళిలో కలుస్తుంది అనుకుంటున్నారు. కానీ గాలి కాదు, ధూళి కాదు. చచ్చిపోయాడు అంటారు. ఎక్కడికి పోయాడంటే పైకి పోయాడంటారు చాలామంది. ఎవరినైనా అడిగితే చనిపోతే ఎక్కడికి పోతావంటే పైకి పోతామంటారు. కానీ పైకి అందరం పోలేం. దుష్టులు, దేవుని మరచు జనులు పాతాళమునకు దిగిపోదురు అని ఉంది కీర్తనల గ్రంథంలో. నువ్వు దేవుని నమ్ముకోకుండా భక్తిహీనుడుగా, దుష్టుడుగా జీవించి ఒక దినం చనిపోయినట్లయితే పాతాళానికి వెళ్తావు. పాతాళం అనేది చాలా భయంకరమైన స్థలం. అయా ఎవరు చూశారు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ రష్యన్ సైంటిస్ట్ ఆ మధ్య సైబేరియా ఎడారిలో 9 కిలోమీటర్లు డ్రిల్లింగ్ వేయగా వారికి అరుపులు, కేకలు వినిపించాయి. అప్పుడు వారు వెంటనే బంద్ చేసి, మన పూర్వీకులు నరకం ఉందని చెప్పారు, కాబోలు ఇదే అని వారు గ్రహించారు. ఎంత టెంపరేచర్ ఉంటుంది అక్కడ అని చెప్పారంటే 2500 సెల్సియస్, 50 డిగ్రీలకే మనం బయటికి వెళ్ళాలంటే ఎండాకాలం భయపడతాం, బాధపడతాం. కానీ అలాంటిది మరి అక్కడ పోయి ఒక రోజుతో అయిపోతుందా? అయిపోదండి. అగ్ని ఆరదు, పురుగుచ్చ. నీ ఆత్మ కాలి బూడిద కాదు, అక్కడ యుగాలు అక్కడ కాలుతూనే ఉండాలి. కానీ దేవుడు దాని కొరకు కాదు నిన్ను నన్ను సృజించింది. దేవునితో కూడా ఉండడానికి ఆయన మనల్ని సృజించినాడు. అందుకనే ఆయనే మరలా ఈ భూలోకానికి వచ్చాడు. పాపం చేసి చెడిపోయి నరకానికి వెళ్తున్న మనల్ని దేవుడు ప్రేమించి మన శిక్షను తన మీద వేసుకున్నాడు. వచ్చే నెల గుడ్ ఫ్రైడే ఉంటుంది. గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయినటువంటి దినం. అందుకు అది గుడ్ ఫ్రైడే అయింది. నా పాపములు ఈ లోకంలో ఎవరు కూడా భరించలేదు, తీసివేయలేదు. మన పాపం పోవాలంటే రక్తం చిందించబడాలని ఉంది. రక్తం చిందించనిది పాపాలకు క్షమాపణ లేదు. కాబట్టి అలా చిందించిన వారు ఎవరున్నారు ఈ ప్రపంచాన అని చెప్పి చూస్తే యేసు దేవుడు ఒక్కడే తన స్వరక్తము చేత మనందరి పాపముల కొరకై ఆయన శిలువలో చనిపోయినాడు, రక్తము కార్చినాడు. ఆయన చేతుల్లో శీలలు కొట్టారు, ఆయన కాళ్ళలో శీలలు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం, వీపులో ఒకటి దక్కువ 40 కొరడా దెబ్బలు. ఆయన చనిపోయినాడా లేడా అని ప్రక్కలో పొడిస్తే రక్తం నీళ్లు వచ్చినాయి. అంటే చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు ప్రాణదానం చేసినటువంటి దేవుడు గొప్ప రక్షణ సిద్ధం చేసినాడు. కాబట్టి సూక్ష్మంలో మోక్షమన్న రీతిగా నీవు నరకానికి వెళ్ళ అవసరం లేదు. ఆయన చేసిన బలియాగమునందు, ఆయన చేసిన కార్యమునందు నువ్వు ఎప్పుడైతే నమ్మి పాపిని ప్రభువా అని ఒప్పుకుంటావో నీవు రక్షించబడతావని ఉంది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని ఉంది.
నాకు కూడా 20 సంవత్సరాల వరకు యేసు ప్రభు తెలియదు. హిందూ కుటుంబంలోనే పుట్టాను, కానీ మరణ భయం, ఎవరో చంపుతున్నట్లు, పీడ కలలు, ఇలా ఎవరైనా చనిపోయిన చూడాలంటే భయం. కానీ ఏ దేవుడు తీసివేయలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భయం లేదు. మరి ఈరోజు చనిపోయినా నేను దేవుని దగ్గరికి వెళ్తా అనేటువంటి నమ్మకం, నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. మరి ప్రభువు నమ్ముకున్న బిడ్డలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నమ్మని వారేమో పాతాళం అని చెప్పారు కదా, వీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పైకి వెళ్ళిపోతున్నారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చాలు. ఎవరు ధన్యులైనది? ప్రభువులో ఉండి చనిపోయిన వారు ధన్యులు. కాబట్టి నీ పేరు జానా, జోసఫా, అబ్రహమా, ఇంకోట అవి కాదు. పేరులో ఏం లేదు, కానీ మన జీవితం మారాలి. ఎవడైనాను క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తము క్రొత్త. కాబట్టి సగం మారడం కాదు, శాంతం మారాలి. నీ దురలవాట్లు, పాత అలవాట్లు సంపూర్ణంగా పోయి యేసు ప్రభు నీలో ఉండి నా జీవితం మారిందంటే నీవు ధన్యుడవు. నువ్వెప్పుడు చనిపోయినా ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు. పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్ళిపోతున్నారు భక్తులు అంటే ఎక్కడ ఉంది? పరలోకం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనం. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నెరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశం కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను, నేనెరగను. శరీరం లేక కొనిపోబడెనో నేనెరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నెరుగుదును, అతడు పరదైసులోని కొనపోబడి. చాలు. పరదైసు అనేది ఉంది. ఇది పైన ఉన్నది 3వ ఆకాశం. మనకు కనపడేది మేఘాలు, తర్వాత 2వ ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాలు, 3వ ఆకాశమే భక్తులు ఉండేటువంటి స్థలం. యేసుప్రభు నమ్ముకున్న భక్తులు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఏముంటుంది? విశ్రాంతి. ఆకలి లేదు, దాహం లేదు, ఏడుపు లేదు. ఇక్కడ కన్ను మూయగానే వారు అక్కడ కన్ను తెరుస్తారు. వారు ప్రభును స్తుతిస్తూ పాటలు పాడుతూ వారెంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ సంతోషం, అక్కడ కూడా సంతోష పట్టణమైన పరలోకానికి వెళ్ళిపోతాం. అందుకు ఈ నిరీక్షణ మనకిచ్చాడు. ఎలా కలిగిందంటే యేసు ప్రభు లేచాడు కాబట్టి మనకి నిరీక్షణ కలిగింది. అందుకనే ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు అంటాడు. లోకస్తులు ఏడ్చి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయేవారుగా ఉంటారు. అలా ఏడవద్దు, దుఃఖిస్తాం, కానీ మనకు ఓదార్పు ఉంది. ఒకరోజు మరలా వాళ్ళను చూస్తామనేటువంటి నిరీక్షణ ఉంది. ప్రభు చనిపోయినాడు, 3వ దినాన తిరిగి లేచినాడు. 40 రోజులు ఈ లోకంలో సంచరించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా వస్తా అని చెప్పాడు. ఆయన చెప్పిన గుర్తులన్నీ కూడా నెరవేరుతున్నాయి. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, మరి రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఆయన రాకడ తెలియదు, మన పోకడ తెలియదు. మరి బెన్నీ గారు ఇంత త్వరగా లోకాన్ని ముగిస్తారని ఎవరం కూడా అనుకోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం, సుమారు 10 సంవత్సరాల క్రితం ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా పెద్ద మేజర్ ఆపరేషన్ అయింది. చూపించాడు, అయ్యా అన్న ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయన చాలా మేజర్, అప్పుడే చనిపోవాలా, కానీ దేవుడు కృప ఇచ్చి ఆయుష్ని పెంచి ఇంతవరకు ఆయనని కాపాడినాడు. మరి మొన్నటి దినాన్ని ఆయన పిలుచుకున్నాడు. నీకు నాకు ఇస్తున్న ఆయుష్ని కూడా నేను దుర్వినియోగం చేసుకోవద్దు, కానీ నా కుమారుడా నీ హృదయమే. బంగారం అడగట్లే, వెండి అడగట్లే, కానీ మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా నేను పాపిని ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టినావంట, నమ్ముచున్నా, నా పాపాలు క్షమించుము అని ఎవరు వేడుకుంటారో వారిని ప్రభు క్షమిస్తాడు, వారి హృదయంలోనికి వస్తాడు. ఇక్కడ సంతోషం, ఆనందం ఉంటుంది. ఎప్పుడు చనిపోయినా
పరలోకానికి వెళ్తాం. ఎల్ఐసి చేసుకుంటారు, మన ప్రాణానికి ఇస్తారమ్మా ఎవరైనా గ్యారంటీ? ఎవరు కూడా ఇవ్వరు. మన ప్రాణానికి ఎవ్వరు గ్యారంటీ ఇవ్వరు. కానీ మనం తదనంతరం ఎవరి నామిని ఎవరి పేరు పెట్టావో వారికి అమౌంట్ ఇస్తారంతే, ప్రాణానికి ఎవ్వరు గ్యారంటీ. అలాగే యేసుప్రభు మాత్రం మన ప్రాణానికి గ్యారంటీ. ఏంటిది అంటే చనిపోమా? యేసుప్రభు నమ్ముకుంటే చనిపోతాం, కానీ ఆయన ఉండే స్థలానికి వెళ్తాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తీర్పు లేదు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న మనకు నిత్య జీవం అనగా ఇక్కడ కన్ను మూసిన వెంటనే ప్రభుతో కూడా ఉండడానికి వెళ్ళిపోతాం. అక్కడ యుగాయుగాలు ఉంటాం. ఇక తీర్పు లేదు, తర్వాత శిక్ష కూడా లేదు, నరకం కూడా లేదు. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రాయబడి ఉంది. అందుకు నరకం లేదు, శిక్ష లేదు, ఆయన భరించాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇక్కడ చేరి ఉన్న మనం మరి నీ తీర్మానం ఏంటి, ఆలోచన ఏంటి? నిండా 100 ఏళ్ళు బ్రతుకుతామనే గ్యారెంటీ ఎవరికి కూడా లేదు. 4th క్లాస్ అమ్మాయి నిన్నగాక మొన్న చనిపోయింది మా ఊరి దగ్గరే. ఇలా ఎంతోమందిని చూస్తున్నాం. ఇంటర్ చదివేవారు, తర్వాత మధ్య వయస్కులు, తర్వాత యవ్వనులు. ఎవరం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేది తెలియదు. కానీ మరి నీవు సిద్ధపడాలని దేవుడి మరణ సందర్భంగా మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి గుండె మీద చేయి పెట్టుకొని నువ్వు చెప్పేటట్లు ఉండాలి, ప్రభు నా గుండెలో ఉన్నాడు, నేను ఇక్కడ కన్ను మూస్తే ప్రభు దగ్గరికి వెళ్తాననేటువంటి నమ్మకం నీకుంటే ధన్యుడవు. లేకపోతే ఈ దినమే ఒక తీర్మానం చేసుకో. ఇంకా జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు, నరకానికి వెళ్ళొద్దని దేవుడు కోరుతా ఉన్నాడు. షాలేం సేవకుడు ప్రార్థన చేస్తాడు, తర్వాత మనం అంతిమ యాత్రకి వెళ్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువ, సర్వకృపానిధి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు ప్రభువా, నన్ను మమ్మను ప్రేమించి రక్షించిన దేవుడు, నా కొరకు మా కొరకు కలువరి సిలువలో బలిగా అర్పించుకున్న దేవుడు, మీరు చిందించిన ప్రశస్తమైన రక్తము ద్వారా మా పాపములను కడిగి పరలోక రాజ్య వారసులుగా చేసినందుకే వందనములు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని రాయబడి ఉంటుండగా అట్టి ధన్యతలోనికి నాయన మరి బెన్నాను మీరు తన కుటుంబాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని రక్షించుకున్నారు. ప్రియ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చిన దేవుడు ప్రభా, ఆ యొక్క స్వరమును విని నా తండ్రి నాయన మీ యొక్క పిలుపును అందుకొని మీ దగ్గరకు వచ్చినాడు. నాయన నీతిమంతులు నశించుట ఎవరును మనసును పెట్టరని ప్రభా వారు నాయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారని రాయబడి ఉంటుండగా ప్రియ తండ్రి, మీకు నా ప్రభా మేమైతే ప్రశ్నించలేము ఎందుకు ఇట్లా జరిగిందని. ప్రభా మీకు సమస్తము తెలిసిన ఆయన ప్రభా ఈ కుటుంబాన్ని ఆదరించము నాయన. మీరు ఆదరణకర్త అయిన దేవుడు ప్రభా, మీరు మాత్రమే ఆదరించగలరు ప్రభా. కనికరించి సహాయం చేయండి ప్రభా, ఓదార్చండి. బంధువులు, రక్త సంబంధులు, తోడబుట్టిన వారిని చేరి వచ్చిన సంఘస్థులు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కుటుంబం కొరకై నేను నిత్యం ప్రార్థించేవారుగా మేము ఉంటూ సహాయపడండి నేను. ముందున్న సమయాన్ని దీవెనకరముగా చేయం ప్రభా. భూస్థాపన కార్యక్రమం అంతట్లో మీరు మహిమ పొందండి. సహాయం కొరకు వేడుకుంటూ మీ సెలవు రక్త ప్రోక్షణ కోరుకుంటూ నేను నీ దాసం ద్వారా ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు ప్రభా. మా క్రియలు మా వెంట వస్తాయి అనేటువంటి మాట, ఎవరైనా ఒక రోజు నీ భూమిని విడిచిపెట్టవలసిందే. బ్రతికున్న మేము ఒకసారి మేము ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ప్రభా. నా తండ్రి సహాయం చేయండి. మరి ఒకసారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణించే లోపు మనిషి ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ గుండె చప్పుడు ఆగకముందే తాను తెలుసుకోవలసిన నిజాలు ఈ పాటలో వినక తప్పదు.
ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో, ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది, ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నువ్వు ఒక యాత్రలో ఉన్నావు. ఈ యాత్రను ఈ భూమి మీద ఏదో ఒక రోజు నువ్వు ముగించాలి. ఆ ముగించే క్షణాన, అంటే నీ గుండె చప్పుడు ఆగే క్షణాన, నిన్ను ఒకనాడు కాపాడిన తల్లి నీ ఎదురుగున్నా ఆ రోజు నిన్ను కాపాడలేదు. అంటే ఈ యాత్ర నాదొక ఒంటరి యాత్రనా? ఒకనాడు కాపాడిన తల్లి మరొక్కసారి నన్ను కాపాడలేదా ఆ క్షణం వచ్చినప్పుడు? అంటే నా జీవితంలో ఏదో ఒక క్షణం ఉంది, అదే నా జీవితానికి ఆఖరి క్షణం. ఆఖరి క్షణాన నన్ను కన్న తల్లి కూడా నన్ను ఆపలేదన్నమాట. ఆ ఆఖరి క్షణాన నిజంగానే నా పక్కన నా తండ్రి ఉన్నా నన్ను ఆపలేడు కదూ. అప్పుడు తెలుస్తుంది ఈ యాత్ర నాది ఒంటరి యాత్రనే. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు. తల్లిదండ్రులే ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము, తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నా తల్లిదండ్రుల తర్వాత నాకు బంధం ఏర్పడింది నా తోబుట్టువులతో. నాకెన్నో అవసరమైన స్థితులలో ఆ తోబుట్టువులందరూ వారి స్థాయికి తగ్గ, వారి వయసుకు తగ్గ ఎంతో సహాయం చేశారు. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బో నాకు తోబుట్టువులు ఉన్నారు, ఎంత ధైర్యం. కానీ నా ఆఖరి క్షణం గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది, అన్నదమ్ములు సహోదరి మణులు నాకున్నా, అభిమానులు ఉన్నా, ఒక క్షణం వచ్చినప్పుడు ఆ ఆఖరి క్షణాన నా తోబుట్టువులు కూడా నన్ను ఆపలేరు కదా. అప్పుడు తెలుస్తుంది నాకు ఈ యాత్ర ఒంటరి యాత్ర. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తొడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు, తొడబుట్టిన వారే నీకు తోడు నీడ అన్నావు. అభిమానులే ఎందరో ఉన్నా ఆపలేరు ఆ క్షణము, అభిమానులే ఎందరో ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో. నేను కట్టుకున్న నా భార్యతో నేను చెప్పాను, నిన్నెప్పుడు నేను విడవనని పెళ్లి ప్రమాణం. నా కన్న కొడుకు నా ఎదురుగా తిరుగుతుంటే అబ్బో కన్నుల పండుగగా నేను ఆనందిస్తుంటాను. నాకొక కొడుకున్నాడు, వాడు ఎదిగితే నన్ను చూసుకుంటాడని. కానీ ఒకటి గుర్తొస్తుంది, ఒకరోజు నాకు ఆఖరి క్షణం ఎదురైనప్పుడు కట్టుకున్న నా భార్య నా పక్కనున్న నన్ను ఆపలేదు కదూ. ఆఖరి క్షణం గుర్తొచ్చినప్పుడు కన్న కొడుకు ఎదురుకున్నా నన్ను ఆపలేడు కదూ. అప్పుడు గుర్తొస్తుంది
ఇది ఒక ఒంటరి ప్రయాణం. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. కట్టుకున్న వారితో నీవు కలిసి విడువనన్నావు, నీవు కన్నవారే నీకు కంటి పాపలన్నావు. నీ వారే ఎందరో ఉన్నా ఆపలేరు ఆ క్షణము, నీ వారే ఎందరో ఉన్నా నిన్ను ఆపలేరు ఆ క్షణము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఏ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము. ఈ ఆకారం మాట్లాడుతున్నది ఆత్మనైన నేను లోపలున్నందుకన్నమాట. ఆత్మగా ఒక శక్తిగా నేను లోపలున్నాను కనుకనే ఇది చూస్తోంది, ఇది మాట్లాడుతోంది, ఇది గుర్తుపడుతోంది, ఇది అందరితో కలిసి ఆనందిస్తోంది. కానీ ఏ క్షణమైతే ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతానో, ఈ శరీరపు యాత్ర ముగిసింది, ఈ ఆత్మ మరొక చోటికి వెళ్ళిపోయింది. ఈ ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేనెక్కడికి వెళ్ళాలి? అప్పుడు మొదలవుతుంది మరొక యాత్ర. అది నా ఫ్యూచర్. ఈ పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన మనం, ఆత్మలమైన మనం ఆత్మ అయిన దేవుని యొద్దకు మళ్ళీ చేరాలి కదా. అది ధర్మం కదా. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన దేవుడు చేశాడు నీకు ఆ పరమును. ఆత్మవైన నీవు విడవాలి మట్టి దేహమును, ఆత్మ అయిన ఆ దేవుడు చేశాడు నీకు ఆ పరమును. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. చేరాలి నీవు ఆ లోకము, ప్రభు యేసే దీనికి మార్గము. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని, ఆఖరి గడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని. ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినమో, ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది, ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఈ గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకుందాం ఈ నిజాన్ని. ఒక ఆఖరి క్షణం ఉంది, అది చెప్పలేనిది, అది చెప్పి రానిది. ఈ ఆఖరి శ్వాస ఎప్పుడు ఆగుతుందో, ఆఖరి గడియ ఎప్పుడు వస్తుందో, ఇది చెప్పలేనిది, ఇది చెప్పి రానిది. జీవితం ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీవితము.
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీవితము. జీవితం ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది. రాజాతి రాజులు రాజ్యమేలిన కలసిపోయారు కాలగర్భంలో. ధనికులు ఈ లోకాన్ని ఎలిన విడిచి వెళ్ళారు దాచిన ధనమైన. రాజాతి రాజులు రాజ్యమేలిన కలసిపోయారు కాలగర్భంలో. ధనికులు ఈ లోకాన్ని ఎలిన విడిచి వెళ్ళారు దాచిన ధనమైన. మనిషికి మరణము ముగింపు కాదని, ఆత్మకు మరణము ఎన్నడు లేదని. మనిషికి మరణము ముగింపు కాదని, ఆత్మకు మరణము ఎన్నడు లేదని. జీవితం ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది. పాటను దేవుడు నీ ప్రాణమడిగితే భార్య పిల్లలను విడిచిపోవాలి. వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభువైన యేసును ఎన్నుకోవాలి. ఉన్న పాటున దేవుడు నీ ప్రాణమడిగితే భార్య పిల్లలను విడిచిపోవాలి. వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభువైన యేసును ఎన్నుకోవాలి. క్రీస్తుని నమ్ముకుని నమ్మకముగా ఉంటే ఆరని అగ్ని నుండి రక్షించబడుదువు. క్రీస్తుని నమ్ముకుని నమ్మకముగా ఉంటే ఆరని అగ్ని నుండి రక్షించబడుదువు. జీవితం ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీవితము. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీవితము. జీవితం ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది.
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాచిపోవును ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాచిపోవును ఇలా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువినేలిన రాజులు. బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువినేలిన రాజులు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా? చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా? నాది 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 అంటూ విర్రవీగుచున్నావా? చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో. ఎదలోని ఆక్రందనలు మారు మ్రోగే లోకంలో. మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో. ఎదలోని ఆక్రందనలు మారు మ్రోగే లోకంలో. ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో. ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి
ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాచిపోవును ఇలా నీ సంపదలన్నీ. పరిశుద్ధుడా, మమ్మల్ని క్షేమంగా సమాధి స్థలానికి నడిపించారు. కొద్ది సమయం మీ పాట పాడి వాక్యం చదువుకొని ముగించుకుంటుండగా సహాయం చేయి. మిగతా గడియలు మీ హస్తగతం చేసి యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక 10 నిమిషాలు ఆగితే ఒక 10 నిమిషాలు ఆగండి మళ్ళీ, ఎందుకంటే పోయగానే పెట్టేటట్టుండ. ఒక్క 10 నిమిషాలు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ పెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు.
గెరాసేన దేశములో ఒకడున్నాడు, బ్రతికి ఉండగానే వాడు శ్మశానం చేరాడు. శిథిలమైపోయిన వాని బ్రతుకును అదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోయిన వాని బ్రతుకును అదిలముగా చేసి యేసు నిలువబెట్టెను. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పినా ఈ మనుషుడు వినడు. హస్తకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పినా ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది కట్టడాలు చూచుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 25, 26 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి బేతనియా అనేటువంటి గ్రామానికి తరచుగా వెళుతుండేవాడు. అక్కడ ఒక కుటుంబం ఆయనకు బాగా సుపరిచితంగా ఉండేది. ఆ కుటుంబంలో 2 అక్క చెల్లెళ్ళు అలాగే తమ్ముడు ఉండేవారు. అక్క పేరు మరియా, చెల్లి పేరు మార్తమ్మ, అలాగే తమ్ముడి పేరు లాజరు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఆ యొక్క గ్రామానికి వచ్చేవాడు. మరి వాళ్ళు ముందుగానే కబురు పెట్టారు యేసు ప్రభువారికి రమ్మని, కానీ ఆయన కొంచెం లేట్ చేశాడు. 2 రోజులు లేట్ అయిపోయింది. అప్పటికే 4 రోజులని చెప్పి దేవుని వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా కొంత మరి సమయానికి వస్తే బాగుండేది కదా అన్నట్టుగా వాళ్ళు కూడా యేసు ప్రభువారితో ముభావంగా ఉన్నారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఈ మాట సెలవిస్తున్నారు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు మరి మార్తమ్మతో చెప్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి పునరుత్థానం అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకడం.
మళ్ళా బ్రతికిన తర్వాత కూడా మళ్ళా చనిపోతే దాన్ని పునరుత్థానం అనరు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి లేచి యుగాయుగాలు దేవునితో ఉండేటువంటి అనుభవాన్ని పునరుత్థానం అంటారు. కాబట్టి పునరుత్థానము అనేది యేసు ప్రభువారితో స్టార్ట్ అయిపోయింది. ఆయన మాత్రమే ఈ లోకంలో మరి 33 సంవత్సరాలు జీవించి మనుషులందరి పాపాల నిమిత్తమై చనిపోయి ఆయన మరి 3 దినాలు సమాధిలో ఉంచబడి 3వ దినాన ఆయన తిరిగి లేవడం అనేది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన లేచిన తర్వాత అనేక మందికి 40 దినాలు కనిపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సమాధి నేటికి కూడా ఖాళీగా ఉన్నది. ఆయన ఈ మాట అంటున్నాడు, పునరుత్థానము నేనే అంటున్నాడు. కాబట్టి జీవమును నేనే అంటున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, తమ పాపాల విషయమై మరి పశ్చాత్తాపం ఉంది, నిజంగా ప్రభువుని తమ హృదయాల్లో రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో అలాంటి వారిని ఆయన రక్షిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో మరి వారు చనిపోవచ్చు, దేవుని నమ్మిన వారు నమ్మని వారు అందరూ చనిపోతారు. అయితే యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ప్రభువుని చేర్చుకొని పాపం నుండి విడుదల పొందినటువంటి వారు రెండవ రాకడలో ఎత్తబడతారని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. రెండవ రాకడను ఎందుకు అంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆల్రెడీ 2020 సంవత్సరాలు అయిపోయింది. మరలా ఆయన తిరిగి రాబోతున్నటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ బెన్నీ గారు మరి చనిపోయారు. అయితే ఇక్కడ బ్రతికున్నటువంటి మనందరం కూడా ఒక మేలుకొలుపులాగే ఉండాలంటే మనం కూడా చనిపోతే ఎక్కడ ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడే తీర్మానం చేసుకోవాలి. బస్ ఎక్కిన తర్వాత బస్ ఎక్కడి దాకా వెళ్తుంది అక్కడ దాకా పోనీ అంటామా? అనం కదా. ఏం చేస్తాం? బస్ ఎక్కగానే మనం టికెట్ తీసుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే ఏమంటాడు కండక్టర్, దిగు దిగు అంటాడు అనమాట. కాబట్టి ఈ లోకంలో ఉండగానే నీవు పాపిమని గ్రహించి మరి ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయినట్లయితే నిరంతరము యుగాయుగాలు ఉంటామనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. కాబట్టి మరణం అనేది బైబిల్లో తాత్కాలికంగా నిద్రతో పోల్చబడింది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటున్నాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారు మరి రెండవ రాకడ ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో బ్రతికి ఉన్న వారి కంటే ఆల్రెడీ చనిపోయి ఇలా సమాధిలో ఉంచబడిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులైన వారు కూడా ప్రభువుని మేఘమండలంలోకి రెండవ ఆకాశంలోకి ఎత్తుకొని పోబడతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువు ఆ సదాకాలం ఉండేటువంటి దేవుడు. నీవు కూడా సదాకాలం ప్రభువుతో లేక పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణంలో ఉండాలంటే ఇక్కడే నువ్వు ఒక మంచి తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరిట నీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నాం. మరి ఏంటా మనవనగానే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుంటున్నాం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీవు హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 11వ వచనం కూడా
ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి రక్షింపబడుట అనగా యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని మరి దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి. కాబట్టి విశ్వసించు వాడి నిత్య జీవం కలవడని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఏమని విశ్వసించాలి? ఆయన ప్రభువని, రక్షకుడని, నా పాపాల కొరకై కల్వరి శిలువలో చనిపోయాడని నీవు హృదయపూర్వకంగా విశ్వసించి ప్రభువును చేర్చుకున్నట్లయితే మరి నీకు దేవుడు నూతన మనస్సు, మారు మనస్సు అనగా రక్షణ దయచేస్తాడు. అలా నువ్వు చేయబడిన తర్వాతనే నీవు మరి పరలోకానికి యోగ్యుడిగా, అర్హుడుగా ఉంటావు. ఏ ఉద్యోగం రావాలంటే కనీసం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. కాబట్టి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కూడా లేకపోతే ఏ ఉద్యోగం కూడా రాదు. అలాగే పరలోకం వెళ్ళాలంటే మారు మనసు తప్పనిసరి. నామకార్థ భక్తిలో ఉన్నట్లయితే అలాంటి భక్తి ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాలని దేవుని వాక్యమైనటువంటి బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మాలో కొంతమంది మీ అలాగూ మరి మారు మనసు పొంది ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ఉంటున్నాం కనుక మీరు కూడా అలాంటి స్థితిలోనే ఉండాలని మేము ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి మరణం అనేది నిద్ర లాంటిదే. అయితే మా క్రైస్తవుడికి ఎప్పుడు కూడా చావు అనేటువంటిది భయం లేదు. మరి చావు అనేది ఒక ప్రమోషన్ లాంటిది. కాబట్టి ప్రభువుతో కూడా పరలోకంలో యుగాయుగాలు ఉండేటువంటి ఆ గొప్ప అనుభవాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి నీలో ప్రాణం ఉండగానే మరి నువ్వు ప్రభువుని చేర్చుకొని ఆ విధంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఒక మాట చదివి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము చివరి 21వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటున్నాం. అయితే పరలోకం కాకుండా ఇంకొక స్థలం కూడా బైబిల్ ఉందని చెప్పి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఆ స్థలానికి వెళ్ళేవారు, నరకానికి వెళ్ళేవారు ఈ లిస్ట్ ఇక్కడ రాయబడింది. ఆ మాట చదువుతున్నాను. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కాబట్టి ఈ లోకంలో మొదటిసారి అందరం చనిపోతాం, ఇది మొదటి మరణం. అయితే తర్వాత 2వ మరణం అనేది అది అగ్నిగుండంలో పాలు పొందేటువంటి మరి పరిస్థితి. ఆ పరిస్థితిలోకి ఎవరు వెళ్తారో ఇక్కడ ఒక లిస్టు చెప్పబడింది. ఆ లిస్టులో మనం ఎవరు కూడా ఉండకుందాం గాక. దేవుడు మనకందరూ కూడా సమయం ఇచ్చాడు. కాబట్టి సమయం ఉండగానే మరి ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువుని నమ్ముకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ చిన్న విషయాన్ని ముగిస్తున్నాం. నాగార్జున బ్రదర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో సహోదరుడు మరి బెన్ని బ్రదర్ని జ్ఞాపకం చేసుకొని మీ మహిమలోకి పిలుచుకున్నారు. సమాధి కార్యక్రమం జరుగుతుండగా ప్రభువా సమాధానకరంగా మహిమకరంగా జరిగించండి. కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను నడిపించారు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ చేత ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని కుటుంబ సభ్యులని ఆదరించి ధైర్యపరచండి. ఒకరోజు ప్రభువా పరలోకంలో బ్రదర్ని మేము చూస్తామని శుభప్రదమైన నిరీక్షణ మీ దాసుని ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చినందుకై వందనాలు దేవా. మరి పరలోకం వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే అయ్యా పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొందితే ఎప్పుడు చనిపోయినా మోక్షము పరలోకముందని గుర్తు చేస్తూ వచ్చారు. నమ్మకపోతే నిత్యాగ్ని గుండము నరకముందని ఈ దినమున నాయన బెన్ని బ్రదర్ యొక్క నాయన సమాధి కార్యక్రమం సందర్భంగా వినిపించిన మీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇక్కడ రక్షణ పొందని వారు, హృదయం ఖాళీగా ఉండి యేసు ప్రభు ఎవరి హృదయంలో లేరో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో ప్రభువా ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము గనక హృదయంలో నిన్ను చేర్చుకొని నీ బిడ్డలై నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమాధి కార్యక్రమము అయ్యా మరి ఇప్పుడు జరుగుతుండగా సమాధానకరముగా జరిగించమని ముందున్న సమయాన్ని మీ కృపాస్తములకు అప్పగిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ
బెన్ని బాబాయ్ కుటుంబీకులకును బంధువులకు ఇక్కడ కూడిన దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. ప్రభు చిత్తమైతే జ్ఞాపకార్థ కూడిక 29వ తారీఖు శనివారం వస్తుంది. ఆ రోజు ఉదయం 10:30కు మరి బెన్ని గారి ఇంటి దగ్గర ఉంటుంది. అది గుర్తుంచుకొని ఆ రోజు మీరు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కాబట్టి ఈ నెల 29 అనగా శనివారము మరి ఉదయం 10:30కు బెన్ని గారి ఇంటి దగ్గర జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. అది జ్ఞాపకం ఉంచుకొని రండి. మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో, ఎదలో నీ ఆక్రందనలు మారు మ్రోగే లోకంలో. మోయలేక బ్రతుకు భారం మూర్ఛబోయిరెందరో, ఎదలో నీ ఆక్రందనలు మారు మ్రోగే లోకంలో. ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున, చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో. ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున, చేర్చు నిన్ను మోక్షరాజ్యం, నడుపు నిన్ను శాంతితో. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాచిపోవును ఇలా నీ సంపదలన్నీయు. కాదు కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం. దాచిపోవును ఇలా నీ సంపదలన్నీయు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం.